కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి గమనిస్తే, అపోస్తులైనటువంటి పౌలు గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనకు చాలా జాగ్రత్తగా వివరిస్తూ ఉన్నాడు. ఎలాగంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఉన్నత స్థితి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరిస్థితి మానవునికి అంతు చిక్కనది. మీరు బాగా వినాలి. దేవుడు గొప్పవాడు, మానవుడు దేవునితో సమానము కలిగిన వాడు కాదు. కాబట్టి అనంత లోకాలలో ఉన్నటువంటి దేవుడిని కనుగొనాలని భూలోకములో ఉన్నటువంటి మనుషుడు ఎంతగానో ప్రయాసపడినప్పుడు, మనుషునికి దేవుని యొక్క ఉద్దేశములు తెలియక, దేవుని యొక్క గుణగణాలు అర్థము కాక, అనంత లోకాలలో ఉన్నటువంటి దేవుడిని పరిమితి కలిగిన మనుషుడు ఇంతగానే దేవుడను ఊహించుకోవటం అజ్ఞానం. అందుకనే దేవుడు ఉన్నత స్థలములో ఉండేవాడు. ఉన్నత స్థానం అంటే గొప్ప స్థానాలలో నివసించేవాడిని దేవుడు అంటాం. మనుషుడు లోకములో నివసించేవాడు. అందుకని ఏమంటామంటే, ప్రకటన గ్రంథంలో మాట్లాడినప్పుడు ఆల్ఫాయు ఒమేగాయు నేనే, ఆదియు అంతమునై ఉన్నవాడను. అంటే దేవుడికి పరిమితి అనేది లేదు, అనంతం. అది చెప్పాలనేమి లేదు. కానీ మనుషులు ఏం చేశారంటే దేవునికి పరిమితులు పెట్టేశారు. దేవునికి పరిమితులు పెట్టడం ఏంది అసలు? ఎప్పుడైనా ఆలోచించారా? పరిమితి అంటే ఏంటిది? ఎంతవరకే. ఎక్కడైనా ఉంటుందా దేవుడు ఎంతవరకేనని? ఇప్పుడు మనుషుడు దేవుడు ఎంతవరకేనని రూపించాడు, ఎంతవరకే దేవుడు అని. ఎలాగంటే ఒక పరిస్థితిని బట్టి మనం చూసినప్పుడు దేవుని యొక్క ఉన్నత స్థితిని మనుషుడు గుర్తించలేకపోయాడు. మనుషుడేమో ఎంత ఉన్నాడు, దేవుడేమో ఎంతో ఉన్నాడు. అందుకనే సొలొమోను మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము, నీకు నేను ఎలాంటి మందిరము కట్టేదను అన్నాడు. అంటే బైబిల్ మొత్తంలో కూడా దేవుడి గురించి ఎక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనే చెప్పి ఎక్కడా లేదు. ఒకవేళ ఎవరైనా పొరపడి ఇదిగో పాత నిబంధన కాలము పాత నిబంధన కాలము ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం వరకు యెహోవా అని, తర్వాత యేసు ప్రభు అని, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అని ఎవరైనా బుల్లి కబిరి మాటలు చెప్తే మీరు నమ్మద్దు. ఎందుకంటే మీకా గ్రంథంలో ఏమంటాడు? ఆయన శాశ్వత కాలం నుండి
పురాతన కాలం నుండి ప్రస్తుత కాలం వరకు ఏమంట ప్రత్యక్షమగుచూ ఉండెను. ఆయన శాశ్వత కాలం ఉన్నవాడు. ఆయనకేమీ పరిమితి అనేది లేదు. అయితే లోకం ఏం చేసిందంటే దేవునికి పరిమితి పెట్టేసింది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అది? ఎప్పుడైనా ఆలోచించారా? లోకము దేవునికి ఏం పెట్టిందంట? పరిమితి. పరిమితి అంటే తెలుసుగా, అద్దు, ఎంతవరకే దేవుడు. ఎలా పెట్టారు అలాగా? అలా పెట్టడానికి గల కారణం ఏమిటి? నువ్వు ఊహించుకున్నావు కాబట్టి అలా పెట్టుకోగలిగావు అంతే. నీ ఊహకు దేవుడు అందే పని అయితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? నీ ఊహకు అందని వాడు దేవుడు. నీ ఉద్దేశాలకు అస్సలకి అంతు చిక్కని వాడు దేవుడు. కానీ మనుషుడు ఏం చేశాడంటే ఊహించుకున్నాడు దేవుణ్ణి. ఒక మనిషి ఊహలో పుట్టిందే దేవుడు. దీన్నే మనం ఏమంటాం తెలుసా? మతం. దీన్ని మనం ఏమంటున్నాము? మతం. ఇది ఎవరిష్టం వాళ్ళదే అంటున్నాడు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంటున్నాడు. నీకు నచ్చినట్టు నువ్వు, నాకు నచ్చినట్టు నేను ఉంటానికి ఇదేం ఒక పరిమితి కలిగింది కాదు. ఇది అపరిమితి కలిగినటువంటి ఉద్దేశం. దేవుని గుణాతిశయములు, దేవుని యొక్క గుణాతిశయములు ఎలాగున్నాయంట? గొప్పవి. ఆయన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహముగాను రాయబడి. అంటే గుణాతిశయములు ప్రచురము చేయబడాలి. ఆయన గుణాతిశయములు ఇన్ని అని లేవు, చాలా ఉన్నవి. ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నామంటే బాగా ఆలోచించండి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూలోకంలోనికి దిగి రావటానికి గల కారణం ఒకటి ఉంది. మనం ఏమనుకుంటామంటే క్రిస్మస్ పండగ మనకు జరుపుకోవాలి కాబట్టి, అందరికీ పండగలు ఉన్నాయి కాబట్టి, మనకు పండగ లేదు కాబట్టి యేసు ప్రభు పుట్టాడు అనుకునేది ఒట్టి మాటలే. అసలు అందరికీ పండగలు అనేది కూడా అంత బోటకం మాటే. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. ప్రపంచం మొత్తం, అది భారతదేశం అని కాదు, ఆఫ్ఘనిస్తాన్ అని కాదు, ఇండియా అది అమెరికా అని కాదు, శ్రీలంక అని కాదు, ప్రపంచం మొత్తం ఎక్కడ ఉన్న మనుషుడైనా గుర్తించవలసింది ఏంటంటే అనంతమైన దేవుణ్ణి. మనమేం చెప్పుకుంటామంటే క్రిస్టమస్ అన్ని చోట్ల జరుపుకుంటాడు కాబట్టి యేసు ప్రభు దేవుడు అని చెప్పుకుంటాం. మరి అన్ని చోట్ల జరుపుకోకపోతే అంతే కదా మీ దృష్టి. ఎన్ని దేశాలు ఉన్నాయి, అన్ని దేశాల్లో క్రిస్టమస్ జరుపుకుంటారు. ఇదేదో కొంతమంది ఏదో యూట్యూబ్లలోనూ హిస్టరీలోనూ కొన్ని చదువుకొని ఏదేదో చెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ సత్యమును తెలియాలి. సత్యము తెలియాలి. సత్యం అంటే ఏంటిది? వాక్యం అంటే ఏమిటి? దేవుడు. సత్యం అంటే ఏంటిది? దేవుడు. సత్యం అనేది ఎలా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా సత్యము సత్యముగానే ఉంటుంది. అంతేనమ్మా? బాగా ఆలోచన. సత్యం ఎక్కడికి వెళ్ళినా, నువ్వు అమెరికాకి వెళ్ళినా సత్యమే, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినా సత్యమే, ఆస్ట్రేలియాకి వెళ్ళినా సత్యమే, బంగ్లాదేశ్కి వెళ్ళినా సత్యమే, ఇండియాకి వచ్చినా సత్యమే. సత్యం ఎక్కడికి వెళ్ళినా. మరి సత్యం ఇంకొక చోట పోతే అసత్యం అవుద్దా? సత్యం అంటే మీకు అర్థం కావటానికి చెప్తాను చూడండి. 2+2 ఎంత? ప్లస్ అంటే మీకు తెలియదు కదా. 2కు 2 కలిపితే ఎంత? అందరూ తెలుసు కదక్క. 2కు 2 కలిపితే, ఇక్కడ ఇండియాలో 2కు 2 కలిపితే 4. అదే అమెరికాలోకి పోయి 2కు 2 కలిపితే 4 కదా. అక్కడ ఏమన్నా 6 అవుద్దా? అదే ఆఫ్ఘనిస్తాన్లోకి పోయి 2కు 2 కలిపితే 4, అక్కడ ఏమన్నా 8 అవుద్దా? కాబట్టి దేవుడు అంటే ఎక్కడైనా ఒకటిగానే ఉన్నవాడు. అది సత్యం. దానికి అసత్యం అనేది ఏమీ లేదు. కానీ మనమేం చేసుకుంటున్నామంటే సత్యమును మనకు నచ్చినట్టుగా మలుసుకోవాలని ఎక్కడెక్కడో ఏదోదో చేయాలనుకుంటున్నాం. కుదరదు. ఇప్పుడు మన భారతదేశం అనేది సర్వ మతాలు కలిగినది. అన్ని మతాలు ఉంటాయి మన దేశంలో. కాబట్టి ఎన్ని మతాలు ఉన్నా కూడా బాగానండి, ఎన్ని మతాలు ఉన్నా కూడా క్రైస్తవంలోనికి వెళితే 10 ఎంత? 20. అంతేనా క్రైస్తవులు? అదే ఒక ఇస్లాంలోనికి వెళితే అక్కడ 10 ఎంత? అక్కడ 20 అని అవుతాయా, లేకపోతే అక్కడ 40 అవుతాయా? లేకపోతే ఒక హైందవ సమాజం అంటే ఇప్పుడు ఒక సిక్కులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళితే 10 ఏమన్నా 40 అవుతాయా? ఎక్కడికి వెళ్ళినా సత్యము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎక్కడికి వెళ్ళినా దేవుడే. ఆ దేవుడిని మనం ఏమనాలి?
దేవుణ్ణి ఏమనాలి? దేవుడు అంటే ఎవరు? మనమలని సృష్టించిన వాడే దేవుడు. మనమలని సృష్టించిన వ్యక్తి ఉన్నాడు చూడు, ఆయనే దేవుడు. ఎవరైనా కానీ నువ్వు ఏదనుకుంటావు. కొంతమంది అంటారు మీరు యేసుప్రభు అంటున్నారు, మేము అలా రాముడు అంటున్నాము, మేము అల్లా అంటున్నాము, మేము వెంకటేశ్వరులు అంటున్నాము, అందరూ ఒకటి అంటున్నారు. అందరూ ఒకటి అయితే ఎక్కడికి పోయినా కూడా 10, 10, 20 కావాలి, కానీ ఒక దిక్కు పోతే 10, 10, 40 అవుతున్నాయి. ఎందుకు మరి? అందరూ ఒకటే కదా. నువ్వేమో ఆ పేరు పెట్టుకున్నావు, నేను ఈ పేరు పెట్టుకున్నాను అన్నప్పుడు మనుషులందరూ ఒకటే కదమ్మా. అందరికి 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు పేరు మారే కానీ అందరూ ఒకటే అవుద్దా? ఇప్పుడు చెప్పండి, మీరు పేరు మార్చుకున్నా, నా పేరేమో ప్రకాశ్ అని పెట్టారు, నీ పేరేమో ఒకటి పెట్టారు, నీ పేరు శాంతమని పెట్టారు, నీ పేరు మురళని పెట్టారు, నీ పేరు బాబురావు అని పెట్టారు, మనిషికి ఒక పేరు పెట్టారు. పేర్లు వేరు కానీ మనుషులందరూ ఒకటైతే ఒకటంటే అట్టు ఒప్పుకుంటావా? మనుషులు వేరు. ఎలా వేరు మనుషులు? ఇప్పుడు చెప్పాలి, మనుషులు ఎలా వేరు? స్త్రీ పురుషుల మనుషులు ఎలా వేరంటే మనుషులలో ఉన్న గుణ లక్షణాలు వేరు, మనుషులలో ఉన్నటువంటి అభిప్రాయాలు వేరు, మనుషులలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి నిత్యత్వం వేరు. అది వేరు అనేది ఇప్పుడు మనం బాగా గమనించి ఆలోచించండి. దేవుడు ఏం చేశాడంటే ఎవరికి ఇవ్వనంత గొప్పతనము, ఎవరికి ఇవ్వనంత గొప్ప ఉద్దేశము ఒక మనుషునికే ఇచ్చాడు. అందుకే మనుషుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి ఎలాగైనా చేస్తున్నాడు. జ్ఞానం ఉన్నవాడు కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఎలాగైనా చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా, ఏ ప్రదేశంలోనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా 2 కాళ్ళు 2 చేతులు కలిగి తల కలిగినటువంటి వ్యక్తే పూజ అయినా చేస్తాడు, ప్రార్థన అయినా చేస్తాడు, ఇంకొకటి పోతే నమాజ్ అయినా చేస్తాడు. ఎక్కడైనా 4 కాళ్ళు కలిగినటువంటి వ్యక్తి కానీ, అది ఏదైనా 4 కాళ్ళు కలిగింది పూజ చేసినట్టు ఎక్కడైనా చూసారా? పాక్కొని పోయేది ఎక్కడైనా నమాజ్ చేసినట్టు చూసారా? ఎప్పుడైనా ఆలోచించారు మీ అవన్నీ అంత ఆలోచించే సాయం మాకు ఎక్కడుంది అంటారా? ఎప్పుడైనా ఆలోచించారా? 4 కాళ్ళు కలిగి ఉంటాయి కదా, ఈ పూజ చేయటం ఎక్కడైనా చూసారా? చూయలేదు. వాటి నువ్వు పూజించడం కాదు, అవి పూజ చేయటం, అవి దండం పెట్టడం, అవి టెంకాయ కొట్టడం. మరి పిచ్చోడా, జ్ఞానం ఉన్నదా లేదా నీకు? అయ్యి ఎందుకు కొడతారంటే నువ్వేమంటున్నావు? వాటిలో ప్రాణం నీలో ప్రాణం ఒకటే కదా అంటున్నావుగా. నువ్వు అన్నదే కదా, నేనేం కాదనట్లేదు కదా. వాటిలో ఉన్నది మనలో ఉన్నది ఒక ప్రాణమే కదా అంటే అటు కుదురుద్ది. మనస్సుకి దేవుడు ఏం చేశాడు? జ్ఞానమునిచ్చాడు. ఈ జ్ఞానం కొద్దిగా ఎక్కువ అయిపోయి మనిషి ఏం చేశాడు? దేవుడినే రూపించాడు, తయారు చేశాడు. జ్ఞానం ఏమైంది? మనిషికి కొంచెం ఎక్కువైంది. మొత్తం ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువైంది. ఎక్కువైతే దీన్ని ఏమంటాం మనము? ఏమంటామమ్మా? ఓవర్ అంటాం. ఓవర్ చేసి ఏమైపోయాడు? దేవుడినే తయారు చేశాడు. మీ అంత బాగుంది చూడండి, బాగుందా లేదా? దేవుడిని తయారు చేసి ఇప్పుడు ఈ మనిషి ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ మనిషి ఏం చెప్తున్నాడు ఇప్పుడు నేను ఆలోచించారా? ఈ మనిషి ఇక్కడ నిలబడ్డ నీ కాడికి వచ్చి ఇదే దేవుడు అంటే నువ్వు నమ్మేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఒక పక్క ఉన్నాడు, బాగానండి. దేవుడు ఒక పక్క ఉన్నాడు, గురువు ఒక పక్క ఉన్నాడు. గురువు అంటే తెలుసా? ఏదైనా వృత్తి నేర్పించిన వ్యక్తిని గురువు అంట. అది విద్య అయినా, అది మ్యూజిక్ అయినా, అది ఆటలైనా, అది పని అయినా, ఏది నేర్పించిన వాళ్ళని ఏమంటాం? గురువు అంటాం. ఒక పక్క గురువు ఉన్నాడు, ఒక పక్క దేవుడు ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి శిష్యుడు వచ్చి అన్నాడు, అయ్యా ఇదిగో దేవునికి మొదట మొక్కాలా, గురువుకు మొదట మొక్కాలన్నప్పుడు ఏం చెప్పాలి? అంతేనమ్మా, గురువుకే మొక్కాలి. అదే అన్నాడు చాలా మంది. ఇదిగో నీకు దేవుణ్ణి చూపించింది నేను కాబట్టి ముందు నాకు మొక్కమన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నువ్వు కూడా నాలాగా పరిమితి కలిగిన వాడివే కదా, పరిమితి కలిగిన నీకు నేను మొక్కటం ఏంది? పరిమితి లేని వ్యక్తి ఉన్నాడు చూడు, ఆయనకు మనం మొక్కాలి. నీకు నాకు ఒకటే ఉన్నది, అన్ని విధాలుగా ఒకటే, కానీ నీకంటే పరిమితి లేని వ్యక్తి ఉన్నాడు. పరిమితి లేదంటే, పరిమితి అంటే హద్దు లేని వ్యక్తినే పరిమితి లేని వ్యక్తి అంట. ఎందుకంటే చూడండి, సూర్యుడు ఉన్నాడు తెలుసుగా మీ అందరికి. సూర్యుడు ఉంటే సూర్యుడు వెలుతురులో నుంచి నువ్వు అన్నీ చూస్తావు.
వెలుతురుతో అన్ని చూస్తావు, కానీ నువ్వు సూర్యుని చూడలేవు. అదే సూర్యుని చూడలేవు. సూర్యుని చూడలేకపోతే సూర్యుడు వద్దనుకుంటే కుదురుద్ది. ఆ సూర్యుడు లేకపోతే నువ్వేం చూడలేవు. అంతే దేవుడి యొక్క దేవుని యొక్క సృష్టిలో నుంచి నువ్వు అన్ని చేయగలుగుతావు, అన్ని ఆలోచించగలుగుతావు. అదే దేవుని నువ్వు ప్రత్యక్షంగా ఏం చూడలేవు. కాబట్టి ఇక్కడ గురువు అంటే మనిషి ఎంతకు ఎంతకు ఎంత అక్రమానికి ఎంత అన్యాయానికి మనిషి పాలింపబడుతున్నాడంటే ఇక్కడ మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. నేనే దేవుడిని చెప్పుకోవటానికి వాడు ఏం చెప్పినా చేయమంటానికి రెడీ చేశాడు. అందుకని ఏం చెప్పాడంటే మీకు ఒక మంచి విషయం చెప్పాలి. ఎందుకంటే చదివిన చరిత్ర కాదు ఇది, తెలిసిన చరిత్ర. పుస్తకాల్లో రాసుకునే చరిత్ర కాదు ఇది, తెలిసిన చరిత్ర. ఏం చెప్పాడంటే మనిషికి ఈ గురువు అనే వంటి అయినా లేకపోతే ఊరైనా ఏం చెప్పాడంటే, ఇదిగో దేవుడు అవసరాన్ని బట్టి అవసరానికి తగినట్టుగా మారిపోయాడని చెప్పాడు. అర్థమవుతుందా? దేవుడంట అవసరాన్ని బట్టి అవసరానికి తగినట్టుగా మారిపోయాడంట. ఎలాగ మారిపోయాడు? ఎప్పుడైనా చూశారు మీరు ఎక్కడైనా? ఎలాగ మారిపోయాడంట? యుగానికి ఒక దేవుడు అని పెట్టారమ్మా మనకి పేరు. ఈ యుగములో ఇలా అవతరించాడు, ఆ యుగములో అలా అవతరించాడు, మరో యుగములో ఇలా అవతరించాడు. అంటే యుగానికి ఒక దేవుడు అవతరించడం అంటే యుగం అయిపోతే దేవుడు అయిపోతాడా? అంటే పరిమితి కలిగిందని చెప్పాడుగా మనిషికి. ఇప్పుడు నేను ఇంతతోటి 20 నిమిషాలు చెప్పింది పడింది. దేవుడికి మనిషి ఏం పెట్టాడు? పరిమితి పెట్టాడు. ఇదిగో ఈ యుగము, ఇది కలియుగం కానీ లేకపోతే ఇంకొక యుగం కానీ ఇంకొక యుగం కానీ, ఈ యుగములో ఈ అవతారంలో వచ్చాడు దేవుడు. ఆ యుగం అయిపోయింది, దేవుడు కూడా అయిపోయాడంట. అదేమన్నా కొండలో అయిపోవటానికి? ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఎప్పుడైనా చదివారా భగవద్గీత కానీ లేకపోతే ఖురాన్ కానీ? ఎప్పుడైనా చదివారా? మనకు వాడు జోలి అంతా ఈ బైబిలే చదవటానికి టైం లేదంటారు కదా. అందుకే మీరు ఎక్కడికి పోయినా ఎవరితో ఏం సమాధానంగా చెప్పలేరు, అక్కడ మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరు అంటే మనకేం తెలియదు కదా. చరిత్ర కొద్దిగా తెలుసుకోవాలి, కొద్దిగానే తెలుసుకోవాలి. కనీసము ఇది నీ ఇల్లు అంటానికి కొద్ది రుజువులు అని ఉండాలి నీ దగ్గర. రుజువులు లేకపోతే నీ ఇల్లు నీది కాదనే రోజులు ఇవి. నీ గుడ్డు గుర్తులు ఉండాలి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా? తిన్నింటి వాసాలు లెగ్గట్టాడు అంటాడు. తిన్నింటి వాసాలు లెగ్గట్టబట్టి ఎందుకు? వాసాలు ఎందుకు లెగ్గడతాడు? ఇది నాది, కావాలంటే ఇన్ని గూడులు ఉన్నాయి, ఇన్ని వాసాలు ఉన్నాయి, ఇన్ని కిటికీలు ఉన్నాయి, ఇన్ని రేకులు ఉన్నాయి, అక్కడ ఏముందో నాకు తెలుసు, నీళ్ళైతే నువ్వు చెప్పు అంటాడు. ఈ ఇల్లుని బడిసికాడుగా, వాడితో పని లేదు. ఈడేం చేస్తాడు? ఇంట్లో కూర్చుని ఖాళీగా ఇన్ని లెక్క పెట్టుకొని మొత్తం గుడ్డు గుర్తులు పెట్టుకొని మొత్తం రాసుకొని మొత్తం మైండ్లో సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు పోయి కూర్చుంటే ఇది నీదేనంటే నాదేనయ్యా, కావాలంటే నా ఇంటి వెనక మూలను పోయి చూడు, అక్కడ తవ్వితే ఇది వస్తుంది. నేను అప్పుడెప్పుడో తవ్వి పెట్టాను, నా ఇంటికి ఇన్ని పరంజీలు వేసాను, నా ఇంటికి ఇన్ని స్తంభాలు నాటాను, నా ఇంటికి ఇన్ని కర్రలు వేసాను. నిజంగా ఏందైతే అన్ని చెప్పమంటే వాడేం చెప్తాడు? వీడు పని పెట్టుకొని లెక్క పెట్టుకున్నాడు నాదనిపించుకోవడానికి. నేనేం చెప్పలేడు కదా. కాబట్టి అందుకే చెప్తా బాగానండి. ఇక్కడ మీకు అర్థం కావడానికి దేవుడికి పరిమితి పెట్టాడమ్మా మనుషుడు. అందుకని దేవుడు అర్థం కాల మనిషికి. ఈరోజు మనకు అర్థమైందా? మనకు అర్థం కాలేదు. మనకు అర్థం కాలేదు కాబట్టి ఏమన్నారు తెలుసా? 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టాడు. మరి అంతకుముందు యేసు ప్రభు లేడు. మరి అంతకుముందు సృష్టి ఎలా ఉంది? మరి అంతకుముందు సృష్టిలో ఉన్నటువంటి జంతువులు ఎలాగున్నాయి, సృష్టిలో ఉన్నటువంటి సమస్తం ఎలాగుంది? అర్థం కాల. బైబిల్ చదువుతున్నారు కానీ అర్థం కాల. ఎందుకంటే ఇదిగో ఆయన అదృశ్య లక్షణములు, దృశ్యమైన లక్షణాలు కాదు ఇవేంది, అదృశ్య లక్షణములు. దృశ్యమైనటువంటి కంటికి కనిపించే లక్షణాలు కొన్ని, కనబడని లక్షణాలు ఎన్నో ఉన్నాయి. మనం కూడా ఏం చెప్తుంటామంటే దేవుని గురించి మనం మాట్లాడేటప్పుడు సత్యమైన దేవుడిని మనం తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకని ఏమంటారంటే నీకు నచ్చింది నీకు, నాకు నచ్చింది నాదంటానికి ఇది ఏది పడితే చేసేది కాదు. మతం అంటే ఏంటి తెలుసా? మీకు అందరూ తెలుసా? మతం అంటే ఏంటి తెలుసా? ఊహలో నుంచి పుట్టిందే మతం. తెలుసమ్మా? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మనిషి ఊహలో నుంచి పుట్టిందే. 4 రోజులు ఉంటాడు, నచ్చకపోతే పోయి నేను ఒక మతం అంటాడు. అదే కదా ఇప్పుడు అంతా తయారైపోయింది. గట్టిగా 10 రోజులు ఉంటాడు, నచ్చలేదనుకో పక్కా పోతాడు, నాదొక మతం అంటాడు. పక్కా పోతాడు, నాదొక మతం అంటాడు. ఏందిరా ఇన్ని మతాలు పెట్టుకున్నామంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేను ఉండను. దేవుడేమి ఇక్కడ అర్థం కాదు. అందుకని ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే
ఆయన బాగున్నాడు మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి, దూరస్తులు సమీపస్తులు అంటే ఎవరికి దూరము ఎవరికి దగ్గర. అంటే ఇప్పుడు పౌలు గారు రాసినటువంటి ఈ సందర్భాన్ని అనండి, ఇక్కడ దేవుడు కొంతమందికి ఎంత కొంతమందికి అలా ఉండేవాడా? లేడు. మరి బాగా ఆలోచించండి. దేవుడి గురించి ఒక విషయాన్ని మనం బాగా గమనించి ఆలోచిద్దాము. ఎందుకు మనకి ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు అంటే మీరు యేసు ప్రభు అని పేరు పెట్టారంతే. యేసు ప్రభు అనేది పేరా? యేసు అంటే ఏంటి? అదొక బిరుదు, పేరు కాదు. దేవుడికి పేరు పెట్టి అంతటోళ్ళు ఊరు లేరేనా? క్రీస్తు అంటే అదొక బిరుదు. ఆయనకున్న బిరుదులు అని బిరుదులు. ఆయనకున్న సేవకుడు అనేది ఒక బిరుదు, ప్రవక్త అనేది ఒక బిరుదు, ఆల్ఫా అనేది ఒక బిరుదు, ఉన్నవాడు అనేది ఒక బిరుదు. ఇవన్నీ ఆయన బిరుదులు. ఆయనకి మనం పేరు ఎట్టు పెట్టగలం? కావాలంటే మీరు ఇమ్మానియేలు అంటే అదొక బిరుదు. ఏంటిది అది? దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానియేలు అంటే మనం ఏమంటున్నాం? పేరు అనుకుంటున్నాం. కాబట్టి ఆయన అనంతము, ఆయన అనంతము. అనంతములో ఉన్న ఆయన అంతములోనికి వచ్చి రావాలని ఆలోచన కలిగి, బాగానండి, అనంతములో ఉన్న ఆయనను మనము గుర్తించలేము, ఆయనను మనము అందుకోలేమని ఆయనే మన దగ్గరికి ఎలాగొచ్చాడు? పరిమితి కలిగినట్టుగా వచ్చాడు. అక్కడ మనకు గుర్తుపట్టలేము ఆయన. పరిమితి కలిగిన, పరిమితి ఏంటిది? పరిమితి లేనిది దేవుడు. పరిమితి కలిగింది ఏంటిది? నిద్ర వస్తుంది కదా మీకు. మీకు ఎంతెందుకు అర్థమవుతుంది పాపం. ఇది అస్సలు అర్థం కాదు మీకు. నిజంగా చెప్తున్నాను. ఏది రక్తస్రావ రోగం గురించి చెప్తే అర్థమవుద్ది, లేకపోతే పక్షవాత రోగం గురించి చెప్తే అర్థమవుద్ది. ఇది మీకు అర్థం కాదు. కానీ ఎందుకో ఒక మాట చెప్పాలని ఒక ఆలోచనతో చెప్తున్నాను అంతే. పరిమితి అంటే బాగానండి, ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాను. మీకు అర్థం కావటానికి చిన్న చిన్న పాయింట్లు చెప్తాను. మొత్తం ఏం చెప్పండి. 2వ అధ్యాయంలో ముందు నుంచి చదవండి అన్నమాట. 6వ వచనం నుంచి, 6 నుంచి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అన్నాడు. ఆయన దేవునితో సమానుడుగా అంటే దేవునితో సమానుడిగా అంటే దేవుడిలో, అంటే దేవుని అంత గొప్పవాడు కలిగినటువంటి ఈయన ఆ యొక్క సమానత్వాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు? మనకు అందాలని, మనకు అర్థం కావాలని. మనకు అర్థం కాల ఆయన. అందుకని మనకు అర్థం కావాలని. ఏం అర్థం కావాలని? బాగా ఆలోచించి, ఏం అర్థం కావాలని? ఏమి అర్థం కావాలని అంటే బాగా నచ్చండి, ఎక్కడో ఆకాశములో ఉన్న దేవుడు, బాగానండి, ఎక్కడో పరలోకంలో ఆకాశ మహాకాశముల పైన ఎక్కడో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషునికి అర్థం కాలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారిని ఇక్కడికి పంపించి ఆయనను గురించి అర్థమయ్యేటట్టు ఇలాగ చెప్పమన్నాడమ్మా. అర్థము కాని దేవుణ్ణి అర్థమయ్యేటట్టు ఇలాగ చెప్పమన్నాడు. ఎలాగ అర్థం కావాలంటే అందుకని యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? మీ అందరికి తెలుసు కదా. ఏమన్నాడు? నన్ను చూచిన వాడు, తోమ అన్నాడు, అయ్యా మాకు తండ్రిని కనపరచమన్నాడు. ఇన్ని రోజులు నేను మీతో ఉంటే ఇంకా నేను కనపరిచేదేంది? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. అంటే నువ్వు నన్ను చూసావా అన్నాడు. ఇప్పుడు చెప్పాలి, చూశాడా? ఆమేన్. చూశాడా? ఆలోచించండి. చూశాడా? బాగా ఆలోచించండి. ఏనను ఆయన చూశాడా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టు అన్నాడు కదా. ఆయనను చూశాడా?
చూడాల. మీరందరూ అనొచ్చు, ఎందుకు చూడలేదంటే 2 చేతులు 2 కాళ్ళు కలిగిన ఆకారం కాదు ఇక్కడ. ఎందుకేమన్నాడు తెలుసా? ఇదిగో ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, కొందరు ఏలి అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తలు ఒకరు అనుకుంటున్నారు, కొందరు రాబోడు వాడు నువ్వేని అనుకుంటున్నారంటే, వాళ్ళందరి గురించి పక్కన పెట్టండి, మీరేమనుకుంటున్నారు అన్నాడు. అప్పుడేమన్నాడు పేతురు వచ్చి, అయ్యా నీవు సజీవుడివైన సర్వోన్నతమైన దేవుని కుమారుడివి, ఆ విషయము తెలియచేసింది దేవుడే. అంటే యేసు ప్రభువుని దేవుని కుమారుడిగా చూడగలిగితే తండ్రిని చూసినట్టే. అది ఇక్కడ చూడాలనుకున్నది. నన్ను చూశారంటే మాకు తండ్రిని కనపరచమంటే, ఇన్ని రోజుల నుంచి నువ్వు నన్ను చూడలేదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అన్నట్టు ఆయన ఏమర్థమైంది? యేసు ప్రభుని ఎలా చూశాడు? ఒక మనిషికే. మీకు అర్థం అవటానికి బాగా చెప్తాను. ఈ రోజులలో మీరు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లోనికి, ఇప్పుడు చలికాలం వచ్చింది కదా, డిసెంబర్ నెల వచ్చేసింది కదా, ఆ ప్రాంతాల్లోనికి వెళితే ఒక మూలన ఒక గడ్డి పూసలు పెట్టేసి, అంత చిన్న బాలుని పెట్టేసి ఇదిగో యేసు ప్రభు అని చెప్పే రోజులు ఇవి. ఇప్పుడు మీరు ఊరన్నా పోయి యేసు ప్రభు ఇదే అని అడిగితే ఇదేనని చెప్తున్నారు కదా యేసు ప్రభు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? మన కాళ్ళు లేదు కాబట్టి చూడాల. మీరు నేను పెట్టినా కూడా చూస్తారు మీరు అంతే. దానికి తీసుకొచ్చి డెకరేషన్ చేస్తారు, దానికి తీసుకొచ్చి విభూతి పెడతారు, దానికి తీసుకొచ్చి కుంకం పెడతారు, దానికి తీసుకొచ్చి పశువులు పెడతారు, దానికి తీసుకొచ్చి గొర్రె పిల్లని మేక పిల్లని పక్కన పెట్టేస్తారు. అయ్యా కాపులాగా అని చెప్తారు. చెప్పరా? నిజంగా చెప్తాను, చెప్పరా? అక్కడ ఏమంటారు, గడ్డి పీసులు తెస్తారు, వరిగడ్డి తెస్తారు, అది తెస్తారు, ఇది తెస్తారు, దాని మీద డిజైన్ లైట్లు వేస్తారు. ఇప్పుడు అంతలక్కడ అదే కదా. యేసుప్రభుని ఎలా చూశాడు? మరియమ్మ గర్భంలో పుట్టిన చిన్న బాలులాగా చూశారు. అందుకే యేసుప్రభు ఎవరంటే నాకు అర్థం కాల. ఈరోజు క్రైస్తవులకు యేసుప్రభు అర్థం కాల. అర్థమై ఉంటే యేసుప్రభులో ఉన్న గొప్ప లక్షణాలు గుర్తించి ఉంటే వాళ్ళు యేసుప్రభుని మరోలాగా చూసేవాళ్ళు. మనకు అర్థం కాల. అందుకని ఏమంటారు తెలుసా? ఏంది మీ చర్చిలో అసలు ఏం పట్టించుకోరు, మా చర్చిలో కథలు వేస్తారు, డ్రామాలు వేస్తారు. దేవుడి గురించి డ్రామా వేసేంత గొప్ప సన్నిధి ఏమింది ఆయన గురించి? ఆయన గురించి డ్రామా వేయటానికి బాగా ఆలోచించండి. ఏమన్నా కాటికాడ కాపలా కాసేటువంటి తన భార్యని ఏమన్నా దానం ఇచ్చింది ఆయన డ్రామా వేయాలి? లేకపోతే ఎక్కడో ఒక చోట చచ్చిపోయినప్పుడు ఉంటే కుక్క డొక్కలో నెత్తుర అదేదో మారిపోయిందంటే అదే అలా డ్రామా వేయాలా? ఏంటంటే డ్రామా అసలు ఏమర్థమైంది వీళ్ళకి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ పాస్టర్లు కూడా ఏమర్థమైంది నాకు అర్థం కాలే. యేసు ప్రభు పుట్టు గురించి వీళ్ళకి అర్థం కావటానికి డ్రామా వేసి చూపెడుతున్నాను. నువ్వు పుట్టు గురించి చూపెడితే వీళ్ళందరూ ఎలా చూస్తారు తెలుసా? బాగా గమనించి ఆలోచించండి. నాలాగా యేసు ప్రభు కూడా ఇలా పుట్టాడు, ఆయన నేను ఒకటే అనే రోజులు ఇవి. అర్థమైందా మనుషులకి? ఇప్పుడు మనకు అర్థమైందా? మన ఇళ్ళలో చూడండి, ఒక సాలవ కప్పుకొని ఉంటాడు, ఒక కర్ర కట్టుకుంటాడు, దొడ్డు కర్ర అంటే కర్ర పట్టుకుంటాడు, గొర్రె పిల్లని సంకలో పెట్టుకుంటాడు, ఫోటో తీసుకుంటాడు. ఆ యేసు ప్రభు గొర్రెల కాపరి అంతే. చాలా మంది ఏమంటారు తెలుసా? ఆ యేసు ప్రభులో కదా మా గొల్లోడే. అసలు యేసు ప్రభుని గొల్లోళ్ళు అంటున్నారు, కంసలు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. అసలు యేసు ప్రభు కులం ఉందక్క? మరి ఊరు పెట్టిర్రు. ఆ బొమ్మను అలా డిజైన్ చేయటం వల్ల యేసు ప్రభుకి ఆ కులం పెట్టారు. అదే బొమ్మలో అలాగా సంకలో గొర్రె పిల్లను కాకుండా చేతిలో కత్తి పెట్టుంటే, లేకపోతే ఇంకొక చేతిలో గొడ్డలు పెట్టుంటే ఇంకొక విధంగా నోలుగా యేసు ప్రభుని. యేసు ప్రభు మనుషులకు అర్థం కాలేదు, ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పటికి కూడా చూడండి, కేవలం మనుషులను భ్రమపెట్టి, మనుషులలో లేనిపోని అపోహలు తెప్పించి మనుషులు ఇలా మాయ చేయడానికే యేసు ప్రభుని క్రియేట్ చేసి పెట్టారు అంతే. అందుకని ఇందాక మీకు క్వశ్చన్ చెప్పాను చూడండి, గురువుని పూజించాలా యేసు ప్రభుని దేవుని పూజించాలంటే దేవుడు ఎవరో నాకు తెలియదు, గురువే నా దేవుడు అని చెప్పే రోజులు ఇవి. అవును కదా? దేవుడిని తిడుతుంటే పాస్టర్ గారు దేవుడు ఉన్నాడో లేదు నాకు తెలియదు, నువ్వే నాకు దేవుడు అని పాస్టర్ కాళ్ళ మీద పడే రోజులకు వచ్చాం. మనం ఏం చేద్దాం? చూసేవారు కానీ రే వాడు కొడుకు నీళ్ళంటోడైతే వాడి కాళ్ళ మీద నువ్వు పడుతున్నావు ఏదంటే పాస్టర్ గారు అయ్యా, పూజారయ్యా, ఏం చేశారు అర్థం కాల. దేవుడు అర్థం కాల, మనుషులకి అస్సలు అర్థం కాలేదక్క. ఎందుకు అర్థం కాలేదంటే దేవుడిని అర్థం కాకుండా చేసింది ఎవరంటే మనుషులే. మీరందరూ కూడా ఇప్పుడైతే మనందరం యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, మన జీవితాలు మార్చుకొని సత్యమైన దేవుడు అని నమ్మి వచ్చాం. ఇంతకుముందు మీరు నేను అందరం లోకంలో ఉన్నవాళ్ళని 1,00,000 రూపాయలు పెడతాము, 10,000 పెడతాము, 50,000 పెడతాము, ఎంతో ఖర్చు పెడతాము, దేవుడిని చూడాలని వెళ్ళిపోతున్నాం. ఎక్కడెక్కడో తిరిగావు, కనపల్లే దేవుడు. ఏడాడో తిరిగావు, కనపల్లే దేవుడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళావు,
రూ. 15, రూ. 20 పెట్టే టెంకాయ కొనుక్కొని పోతే నిన్ను బయటనే నిలబెట్టి లోపల తెసిపోయి వేరే వాళ్ళు కొడతారు. నా టెంకాయ నేను కొట్టొద్దంటే ఏయ్ నువ్వు కొట్టడానికి అర్హుడు కాదంట అనా కదా. నువ్వు బయటనే ఉండాలి, ఎందుకంటే నీవు లోపలికి రావటానికి అర్హుడివి కాదు. ఎందుకంటే లోపలేమంటుందని, గర్భగుడిలోనికి ఎవడబడితే వాడు వస్తే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. అందుకని నువ్వు బయట ఉండు, నేను లోపలికి వెళ్తాను. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చి ఒక చెప్ప నీకు ఇస్తాడు, ఒక చెప్పు లోపల పెట్టాడు. ఎవరికంటే దేవుడికనే. ఎవరికది? దేవుడు తింటాడా? అర్థం కాల మనుషులకి. ఇంకా ఏమంటానంటే దేవుణ్ణి అంటే కళ్ళు పోతాయా, దేవుణ్ణి అంటే కళ్ళు పోతాయని భయపెట్టారు. ఈ వయసును చూడండి, అలాగే అమ్మాయిని చూడు, అబ్బాయి అన్నాడుగా, ఈ వయసు నుంచే దేవుణ్ణి అంటే నీ కళ్ళు పీకేస్తాడన్నారు. అందుకని వాళ్ళకి ఏమర్థమైంది, దేవుణ్ణి అంటే కళ్ళు పోతాయి అన్నమాట. వాళ్ళకి అలా అర్థమైందంటే దేవుడు ఏం చేస్తాడు, దేవుణ్ణి ఏమన్నంటే కళ్ళు పోతాయి, ఎవరినైనా తిడితే కళ్ళు పోతాయి. ఇదే అర్థమైంది, కానీ ఇంకేం అర్థం కాల. అందుకే దేవుడు మనుషులకు అర్థం కాల. మరి అర్థమయ్యాడని చెప్తున్నామంటే, అర్థమయ్యాడని చెప్పడానికి ఏం చేస్తున్నా, అప్పుడప్పుడు ఏదో టైం పాస్ కోసం క్రిస్మస్ పండగ చేస్తున్నాం, టైం పాస్ కోసం గుడ్ ఫ్రైడే చేస్తున్నాం. గుడ్ ఫ్రైడే మీకు మాకు తెలియనట్టు, మనకు తెలియదు అన్నట్టుగా ఒక చెక్క సెలవు చేసుకొని వీధి తిరుగుతుంటాం యేసు ప్రభుని ఇలాగా. ఆ కలవరి కొండలో ఆయన గుట్టెత్తే ఈయన తిరిగితే నీకేమవుతుంది? నీకు అర్థం కాల, అర్థమైనారని ఫీల్ అయిపోతున్న లోకం ఇది. దేవుడు అందుకే ఈ రోజు కూడా చెప్తున్నాను చూడండి, అనంత లోకములో ఉన్న ఆయనను, అనంతంలో ఉన్న ఆయనను పరిమితిలోనికి తీసుకురావాలని అర్థం చేసుకున్నాడు. అందుకేమన్నాడు, ఇదిగో నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే కదా, మరి మీరు నన్ను చూడలేదన్నాడు. ఆయన చూడటానికి ఎలాకాడుంది? ఆయన చూడగలరు వీళ్ళు? చెప్పండి, చూడగలరా? బాగా అర్థం కావటానికి చెప్తున్నాను. ఆయన తన శిష్యులకు అగపరుచుకున్నాడు తెలుసా? ఎక్కడ? కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు, యోహాను, యాకోబుని వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆయన తన యొక్క మహిమను చూపించినప్పుడు ఆ మహిమను చూసి తట్టుకోలేకపోయారు. ఆ మహిమను చూడాలన్నా కూడా వాళ్ళ వల్ల కాకుండా పోయింది. ఈ కళ్ళతో ఆ మహిమను చూడలేకపోయారు. అందుకని చూడండి, మోసే కొండ దిగి వస్తున్న ప్రతిసారి కూడా వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నీ ముఖమును మేము చూడలేకపోతున్నాము, ముసుకేసుకొని రమ్మన్నాడు. అందుకే చెప్తున్నాను చూడండి, అందుకే మీకు అర్థం కావడం ఒక చిన్న విషయం చెప్తా చూడండి, మీకు అర్థం కావటానికి ఒక్క చిన్న విషయం. త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక బాగా వినాలమ్మా, చాలా జాగ్రత్తగా. మీకు అర్థమైన అర్థం కాకపోతే నేను ఏం కాదు. 5వ అధ్యాయము 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం ఎవరంట? వేరే వాళ్ళు లేరు అక్కడ. సమీపింపరాని తేజస్సు, ఆ తేజస్సుల దగ్గరికి ఎవరేమి కూడా ఎప్పుడు కూడా పాలేం. ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. ఇక్కడ అదే రాయబడింది, సమీపింపరాని తేజస్సు. ఎలాంటి తేజస్సు అది? సమీపింపరాని అంటే ఎవరు కూడా ఎల్లలేని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచున్నాడు. ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడు. ఆయన మాత్రమే తేజస్సు కలిగి ఉన్నాడు. ఇలా తేజస్సు కలిగిన దేవుణ్ణి మనుషులు వక్రీకరించటం వలన దేవుడు బాధపడుతూ ఇక నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా రావాలి? ఆయన ఆ తేజస్సు ఎవరైనా చూడగలరా? ఆ తేజస్సు ఎవరైనా తట్టుకోగలరా? అందువల్ల ఆయన ఏమన్నాడు తెలుసా, దేవునితో సమానముగా ఉండుట ఎంచకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి అన్నాడమ్మా. ఎవరి పోలిక? మనుషుని పోలికగా పుట్టి అనగానే ఆ ముందున్న సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నాడు చూడు, అది మర్చిపోయాడు. కళ్ళ కనపడ్డ ఈయన మాత్రం నమ్ముకున్నారు.
ఇప్పుడు అందరి దగ్గర అయ్యే కదా ఉంది, అందరి దగ్గర అదే కదా ఉంది. జనవరి 1 రోజు వాగ్దానం వస్తే అదే నిజం అనుకుంటున్నాం పిచ్చోళ్ళం. అది నిజం కాదు, అది అబద్ధం అని మనకెందుకు తెలుస్తుంది? నిజం అది. ఏమన్నాడు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నాకు అనుదృష్టి నీ మీద ఉండుగాక అన్నాడు. అంటే ఎప్పుడు ఉండదా? ఎప్పుడు ఉండదా? ఉంటది. అప్పుడప్పుడు కొంతమంది కొత్త ఉంటుంది వాగ్దానాలు, కొన్ని వాగ్దానాలు నాకు నిజంగా నవ్వు వస్తుంటాయి చూసినప్పుడు. ఎలా వస్తుంటాయంటే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక అంటాడు. అబ్రహాముని ఊరు ఆశీర్వదించిండు, ఏం ఆశీర్వదించు? ఎవరు అసలు ఏనా? ఎందుకు ఆశీర్వదించ? అసలు ఏ సందర్భంలో అవి ఏమి తెలియదు. నాకు చదువు అంటారు. నేను చదవమని చెప్పట్లా, మీరు వద్దని చెప్పట్లా, చదివించుకోండి, వినండి, తప్పు లేనే లేదు. వాక్యాలు ఏమైనా వస్తాయి, తప్పు లేనే లేదు. రూతుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండాలని అబ్బాయికి వచ్చేస్తుంది వాక్యం. రూతుకు తోడు ఉన్నాడు, అబ్బాయికి తోడు ఉంటుంది. దైవజనుడు అంటే నేను తప్పని అనట్లేదు ఎవరైనా, ఎందుకంటే ఇది అభిమతం వచ్చేసింది లోకంలోనికి. మతం అనేది పెట్టేసి మనుషులని ఒక రకంగా పిచ్చిగా చెప్పాలంటే వాళ్ళెమ్మటి ఈడ్చుకుపోయే రోజుల్లో ఉన్నారు. ఇది మన భ్రమ. ఈ భ్రమలోనే బతికేస్తున్నాం అందరం. ఇంక ఎలా నిజమో అబద్ధాలతో ఊరికి పని లేదు. ఎందుకంటే కనపడని దాని గురించి మనకేం పని, కనిపించే దాంతో పోలి చూసుకుందాం అంటున్నారు. అందుకని వీళ్ళకేంది, వీళ్ళకి ఎలాగ దేవుడిని రుచి చూపిస్తే నచ్చుతారో అలాగే చూపించారు. వీళ్ళకి ఇదే బాగుంది, ఇదే బాగుంది. వీళ్ళకు ఇంకొకటి అవసరం లేదు వీళ్ళకు. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయనను సమీపించేటువంటి తేజస్సులోనికి తీసుకొచ్చాడు ఆయన, దిగొచ్చాడు ఆయన. అందుకేమన్నాడు? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినన్నాడు. మరో చోట ఏమన్నాడు? నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చిందని రాయబడింది యోహాను సువార్తలో. పరలోకం నుండి దిగాడంట. ఎందుకు దిగాడు? ఇప్పుడైనా అర్థమైందా పరలోకం నుంచి ఎందుకు దిగాడు? దేనికి దిగాడు? దేనికి దిగాడు? అంతేనా? ఇంకేమని ఉంది ఆలోచించండి. దేనికి దిగాడు? నువ్వు మీకు అర్థం కావటానికి చెప్తాను. నువ్వు మిద్దె మీద ఉన్నావు, కింద పిల్లోడు ఉన్నాడు, చిన్న అబ్బాయి, 5 సంవత్సరాలు 3 సంవత్సరాల అబ్బాయి కింద ఉన్నాడు. ఆ మిద్దెకు మెట్టుళ్ళు, నిచ్చెన మీద ఎక్కాలి, నిచ్చెన మీద దిగాలి. నువ్వు పైన ఉన్నావు, కింద పిల్లోడు ఉన్నాడు. ఇప్పుడు పిల్లోడిని పైకి రమ్మంటావు, వాడు వస్తాడా? ఇప్పుడు వాడిని ఎత్తుకోవాలంటే నువ్వేం చేయాలి? కిందికి దిగాలి. నువ్వు కిందికి దిగినంత మాత్రం నువ్వేమన్నా తక్కువడివా? కిందికి దిగినంత మాత్రం నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను నిన్ను ఎత్తుకుంటానని 5 సంవత్సరాల పిల్లోడు అంటాడా? దేవుడు దిగి మన దగ్గరికి వచ్చినంత మాత్రాన్ని దేవుడిని మనతో సమానం చేసుకుంటా. అందుకనే అక్కడ యాకోబు అంటాడు, ఆయన పడుకొని నిద్రపోతున్నాడంట. నిద్రపోతున్నప్పుడు ఆయనకి ఏమి కనపడిందంట? ఆకాశం నుంచి భూమి మీదకి ఒక నిచ్చెన అంట. ఆ నిచ్చెన ఎవరు? ఆ నిచ్చెన ఎవరనంటారు యోహాను సువార్తలు? ఆ నిచ్చెన యేసు ప్రభు. అంటే మనముల పైకి కిందికి పైకి తీసుకెళ్ళటానికి నిచ్చెనగా వచ్చిన ఆయన. ఇది చాలా లోతైన మర్మము. వీటి గురించి మీరు ఆలోచించాలి, చాలా కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో నిజంగా చెప్తున్నాను, ఇంకొన్ని రోజులలో పోతే ఎలాగుంటుందంటే ఈడేంది, ఏ సందడి లేదు, ఏమి లేదు, పక్క బాగుంది, ఆడ సందడి ఉంది, గందరగోళం గజిబిజిగుంది, సినిమాలు వేస్తారు, షికారులు వేస్తారు, డ్రామాలు వేస్తారు, నాట్యాలు ఆడతారు, ఇదే బాగుంది, ఏముంది లేడంట. అంటే దేవుడు అర్థమైంటే చెప్పేవాళ్ళు, అర్థం కాదా పాపం. అమరత్వము కలిగిన ఆయన అమరత్వాన్ని తగ్గించుకొని దిగొచ్చాడు. అర్థమైందా? అమరత్వాన్ని తగ్గించుకున్నాడు, దిగొచ్చాడు. బాగా అర్థం చేసుకోండి. విమానంలో వెళ్తున్నాడు కోటేశ్వరుడు, భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చినప్పుడు బిచ్చాతికారు అయిపోతాడా? లేకపోతే నీ పూరి గుడిసెలోకి వచ్చి అన్నం తిన్నంత మాత్రాన అడుక్కునేవాడు అయినట్టేనా? మరి ఎందుకని? అంతే కదా. ఎక్కడున్నా కోటేశ్వరుడు, అలాగే ఆయన ఆకాశంలో ఉన్నా, భూమి మీద ఉన్నా, భూమి కింద పాతాళంలో ఉన్న ఆయన ఎక్కడున్నా దేవుడే. అది గుర్తుపెట్టుకోండి మీరు. మరి దేవుణ్ణి దేవుడిగా చూడకుండా దేవుణ్ణి ఏంది చిన్న గాడిద పిల్ల మీద ఎక్కించి ఊరేగిస్తున్నారు. అర్థం కాల? ఎప్పుడైనా ఆలోచించండి. దేవుణ్ణి ఊరేగించొచ్చక్క. దేవుణ్ణి ఊరేగించేంత వల్ల మనము ఆయన పట్టుకున్నంత గొప్ప మనము అలా యొక్క
ఇదేం చేస్తారు, ఒక బల్ల పెడతారు. ఈ బల్ల లాంటిది. బల్ల మీద 4 కర్రలు పెడతారు. ఆ కర్రలు పెట్టేసి లోపలంతా లైటింగ్ ఒక 5, 6 వేలు తెచ్చి లైటింగ్‌లో నూగుతారు. ఆ లైటింగ్ అంతా బాగా డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత ఇంతింత మట్టి కుప్పలు పెడతారు చూడు. మట్టి బొమ్మలు తెలుసా మీకు? మట్టితో చేసిన బొమ్మలు తెలుసా? మట్టి బొమ్మలు అనగానే అక్కడే పోకండి. ఏడ కూడా మట్టి బొమ్మలున్నాయి. మనమే మట్టి బొమ్మ. మీరు యాడికంటే అడిగిపోతే ఎట్టా? ఆ మట్టి బొమ్మలతో ఒక బొమ్మేమో గొర్రెపిల్ల అంట, ఒక బొమ్మేమో యేసుప్రభు అంట, ఒక బొమ్మేమో మరియమ్మ అంట, ఒక బొమ్మేమో యేసేపు అంట, ఒక బొమ్మేమో దూతలంట, ఒక బొమ్మేమో జ్ఞానులంట, ఒక బొమ్మేమో గొల్లలంట. మరి ఈ బొమ్మలా గొల్లులా అంటే, ఏయ్ గొల్లోడు ఏమనగాకంట. ఏయ్ దూత కరుతుదంట. ఏయ్ గొర్రెపిల్ల అరుతుదంట. ఏంది ఇదంతా? ఎప్పుడైనా ఆలోచించారా? ఏ రోజైనా మీరేమంటారు? అయ్యా మా చర్చిలో పెద్ద పశువులు పాకేశారంట. కావాలంటే చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద మినిస్ట్రీలు అని పేరు పెట్టుకున్న దగ్గర కూడా ఒక పక్క మూలన పెద్ద పశువులు పాకేసి పెట్టుంటారు. ఏందంటే ఇక్కడ పుట్టిండు యేసుప్రభు అంటారు. ఒరే ఒరే ఒరే, యేసుప్రభు పుట్టాల్సింది నీ హృదయంలోనైతే ఆ రోజు పశువుల తొట్టిలో పుట్టాడు కాబట్టి పశువుల తొట్టిని చూపెడుతున్నారు అందరికి. హృదయాన్ని చూపెట్టారు ఎవరికైనా? ఎక్కడైనా చూపెట్టారు అది? కనపడదు కదా. కనిపించేదాన్ని చూపెడుతున్నారు. కనిపించదంటే ఏం కనిపిస్తుంది? బాగా ఆలోచించండి. నిజంగా సత్యం అనేది మనుషులకి ఏమైంది? అర్థం కాలేదు. అందుకనే ఒక దిక్కుకు పోతే 2 2 4 అంటున్నాడు, ఇంకో దిక్కుకు పోతే 6 అంటున్నాడు, ఇంకో దిక్కుకు పోతే 8 అంటున్నారు. నీ ఇష్టం వచ్చింది రాసుకోమంటున్నాడు. రాసుకుంటే కుదురుద్దా? రూ. 500 నోట్లు 4 ఉన్నాయమ్మా. బ్యాంకుకి పోయావు, 4 500 అన్నావు, పక్కన 50,000 అనేసావు. ఏంటంటే నా ఇష్టం వచ్చింది రాసుకుంటానంటే ఒప్పుకుంటాడా? 4 500 2,000. అది నువ్వు అమెరికాలో వేసిన 2,000, ఆఫ్ఘనిస్తాన్ వేసిన 2,000, పొదిలి బ్యాంకులు వేసిన 2,000, కొనకలమెట్ల బ్యాంకులు వేసిన 2,000, మార్కాపురం బ్యాంకులు పెట్టిన 2,000. అది ఏమైనా బ్యాంకి మారితే 1000 ఏమైనా మారుతాయా? ఇది నా ఇష్టం అంటే మనిషి కూడా దేవుడిని నా ఇష్టం అనే దాకొచ్చాడు. నా ఇష్టం అనే దాకొచ్చినటువంటి రూ. 500 విలువే మారలేదు. మరి దేవుడి విలువ ఎట్ట మారుద్దమ్మా? రూ. 500 విలువ మారిందా? పొదిలి బ్యాంకు, కొనకలమెట్ట బ్యాంకు ఉంది కదా, 2 బ్యాంకులు ఉన్నాయి కదా. ఇటీవల బ్యాంకులో పోయి 500 500 ₹1000 అని రాసేవాడు. పక్క బ్యాంకులో పోయి 500 500 1500 అని రాసావు. ఇంకో బ్యాంకులో పోయి 500 500 2000 అని రాసావు. ఇప్పుడు ముగ్గురు తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? నువ్వు ఇచ్చిందేమో ₹500 కాగితాలు, నువ్వు రాసిందంతా 2000. ముందు అది చింపేసి మళ్ళా కొత్తది రాసుకుని రమ్మంటే నా ఇష్టం అంటే చెల్లుద్దా? ఆఫ్టర్ ఆల్ నువ్వు తయారు చేసుకున్న ₹500 నోటు కాడే నీ ఇష్టం చెల్లకపోతే నిన్ను తయారు చేసిన దేవుడు కాదు నీ ఇష్టం చెల్లుతుంది. చూడాడా? చెల్లుతుందా లేదమ్మా? ఎవరేమంటానికి లేదు ఇక్కడ. ఏందమ్మా మంగళవారం పొద్దున్న లేచిందమ్మా పొగేస్తున్నావు అంటే నా ఇష్టం అంటున్నావు, అంతేనా? ఏందమ్మా బుధవారం పొద్దున్న ఏందమ్మా తలస్నానం చేసామంటే నా ఇష్టం. ఎవరినేమంటానికి లేదు ఇక్కడ, ఎవరినేం మాట్లాడటానికి లేదు. అందుకే ఏమన్నాడంటే మనిషికి దేవుడు అర్థము కాక దేవుణ్ణి మనిషిలో చూడమని చెప్పేశాడమ్మా. చూడండి, అప్పుడెప్పుడు ఏమంటారు తెలుసా? పేదోడికి అన్నం పెడితే దేవుడికి పెట్టినట్టు అంటుంటారు వీళ్ళందరూ. మరి పేదోడికి అన్నం పెడితే దేవుడికి పెట్టినట్టే మరి దేవుణ్ణి కూడా ఒక పేదోడిని చేసావుగా. బాగా ఆలోచించారు కదా. దేవుని కూడా పేదోడిని చేశారు కదా. బట్టలు లేనోడికి బట్టలు ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు అన్నావు, మరి దేవుని కూడా బట్టలు లేనోడు లెక్కలో చేసావుగా. అంటే ప్రేమ రూపాన్ని చూపించడానికి మనకి ఇది ఎగ్జాంపుల్ పెట్టాడు. కానీ ఇదే ప్రేమ, ఇదే నిజం అనుకుంటే ప్రేమ రూపాన్ని, ఎదుటివాడి సహోదరుని ప్రేమించడానికి నీకు చూపించిన ఎగ్జాంపుల్ ఇది అంతే. అంతేగాని పక్కన దేవుడిని చూసి వీడు పాపం చేశాడంటే యేసుప్రభు కూడా పాపం చేశాడనే రోజుల్లో ఉన్నారు. పక్కన వాళ్ళ దేవుడిని చూడమన్నారు కదా, ఈడే పాపం చేశాడు, ఆయన కూడా పాపం చేస్తుంటారు. అందుకనే బాగా చూడండి, సంభవాన్ని యుగే 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 అంటే ప్రతి యుగానికి ఒకళ్ళు వస్తారన్నట్టుగా ఏదో ఒక భ్రమలోకి వెళ్ళిపోయిన లోకం. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రకంగా వస్తారా? ఇదేమన్నా అదేదో సినిమానా? చూడండి, అవతార్ 1, అవతార్ 2, అవతార్ 3 అని తీయటానికి సినిమానా?
ఒకటో అవతారము, రెండో అవతారము, మూడో అవతారము, ఫస్ట్ అవతారంలో ఒకలాగా వచ్చాము, రెండో అవతారంలో ఇంకొకలాగా వచ్చాము, మూడో అవతారంలో ఇంకొకలాగా వచ్చాము. ఏంది ఇదేమన్నా సినిమా? ఆలోచించండి ఎప్పుడైనా. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు దూరస్తులైన వారిని సమీపస్తులైన వారికి సమాధానము కలగాలి. సమాధానము కలగాలి. సువార్త, సమాధానకరమైన సువార్త. ఈ సువార్త అంటే ఏంటిది? సువార్త అంటే ఏంటిది? జనన మరణ పునరుత్థానమే సువార్త. పౌలు గారు చెప్పారు కొరింథీయులకు రాసిన పత్రిక, తర్వాత ఇంటికి పోయినాక చదవండి, పత్రిక మొత్తం చదవండి, అక్కడ అర్థమవుతుంది. జనన మరణ పునరుత్థానం, ఇది సువార్త. సువార్త అంటే ఏదో కాదు. యేసు ప్రభు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, ఇది సువార్త. ఇప్పుడు సువార్తను చెప్పటానికి ఎవరు వచ్చాడు? ఆమేన్. తన గురించి చెప్పమని పంపిస్తే ఎవరు తన గురించి తను చెప్పలేకపోయారు. ఎంత వర్ణిస్తారు ఆయన గురించి? మీకు అర్థం కావటానికి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా. ఎగ్జాంపుల్ ఏంటంటే, నలుగురు గుడ్డోళ్ళు ఏనుగు దగ్గరికి వెళ్ళారు. నలుగురు గుడ్డోళ్ళే ఏనుగు దగ్గరికి వెళ్ళాడు. ఏనుగు దగ్గరికి వెళ్ళి ఒకడేమో ఏనుగు యొక్క కాళ్ళు పట్టుకున్నాడు. ఏనుగు పొడుగ్గా స్తంభంలాగా ఉందన్న. మరొకడేమో ఏనుగు యొక్క తోక పట్టుకున్నాడు. ఇదేమో సన్నగా పొడుగ్గా ఉందని చెప్పాడు. మరొకడేమో ఏనుగును ఒక పక్క పట్టుకున్నాడు. ఇదేందో ఎడల్పుగా గోడలాగుందన్నాడు. మరొకడు పోయి ఏనుగు యొక్క అదేంటిది చెవులు పట్టుకొని ఇది వెడల్పుగా ఉన్నాయి, అంటే సన్నగా వెడల్పుగా ఉన్నాయి అన్నాడు. నలుగురు చెప్పింది నిజమేనా? ఏనుగు అట్లా ఉంటుందా? ఏనుగు ఆకారంలో భాగాలు పట్టుకొని ఇలా ఉంది ఇలా ఉంది అంటే అలాగే అంతా తెలిసిన వాడికి అంతా తెలియాలంటే నువ్వు ఏనుగును పరిపూర్తిగా చూడాలి. ఏనుగుని ఏం చేయాలి? చూడాలంటే నీకేం కావాలి? ఏం కావాలి? చూపించే దేవుడు కావాలి. నీ అంతటా నువ్వు చూడలేవు. చూపించే దేవుడు కావాలి. అందుకే ఇక్కడ రాయబడింది, ఏం రాయబడింది తెలుసా? ఇదిగో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగిన వాడయుండి ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా తెలుసుకుంటారు వీళ్ళు? మా ఇంటి లోపల రూమ్ ఎట్టుందంటే మీరు వెళ్ళలేదు, ఎలా తెలుస్తుంది మీకు? ఎల్లొచ్చి చూసి వచ్చిన వాళ్ళు చెబితే తెలుస్తుంది. చూసి వచ్చిన వాళ్ళు చెప్తే తెలుస్తుంది. అలాగే దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. అందుకే ఆయన మన రూపం పోల్చుకొని లోకంలోనికి వచ్చి దేవుని గురించి మనుషులకు చెప్పడం ప్రారంభించాడు. దేవుని గురించి చెప్పడం ప్రారంభించాడు. అందుకన్నాడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది, ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము దేవుని యొక్క రాజ్యానికి వారసులు. ప్రతి వాని గురించి మాట్లాడాడు. ఈరోజు మీకు అందరికి అర్థం కావటానికి చెప్తాను చూడండి. ఒక హిందుత్వంలో ఉన్న, ఒక ముస్లిమ్స్లో ఉన్న, ఒక క్రిస్టియానిటీలో ఉన్న, ఒక బౌద్ధంలో ఉన్న, ఒక లేకపోతే ఏదైనా వేరే ఉన్నటువంటి సిక్కింలో ఉన్న, ఏటల్లో ఉన్నా కూడా దేవుణ్ణి తెలుసుకుంటేనే నువ్వు సత్యంలోనికి వస్తావు. ఈరోజు క్రైస్తవులకు కూడా దేవుడు ఎక్కువ తెలియదు. నిజంగా చెప్తున్నా, క్రైస్తవులకు కూడా చాలా మందికి దేవుడు తెలియదు. అందుకని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు క్రైస్తవులు. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు క్రైస్తవులు. అందుకని ఏమన్నాడు యేసు ప్రభు వారు? ఎలా ఉన్నారంటారు? సంత వీధులలో ఆటలాడుకొను చిన్న పిల్లకాయలను పోలి ఉన్నారని రాయబడి. చిన్నపిల్లలు ఆట ఆడుతుంటే మనకు నవ్వుతుందా? నవ్వుతుంది రాదమ్మా? ఇప్పుడు వీళ్ళు చేసే శాస్త్రాలు చూసినా కూడా మనకు నవ్వు రావాలి. చూడండి, సంత వీధులలో ఆటలాడుకోండి చిన్న పిల్లకాయలు. ఈరోజు నిజంగా కొంతమంది చేసే శాస్త్రాలు చేస్తుంటే నాకు అర్థమవుతుంది. మొన్న ఒక రోజు ఒక ప్రాంతంలో అది ఒక వాట్సాప్లో వచ్చింది. ఏం చేస్తాం ప్రారంభించారంటే, కొవ్వొత్తులు పట్టుకొని అందరూ వీధి తిరుగుతున్నారు. దేనికి కొవ్వొత్తులు పెట్టుకున్నారంటే దేవుడు ఎలుగు కదా. నిజమే కదా? నేను అలాగనే చెప్పాను. వాళ్ళు కూడా దీపావళి అని చెప్పి అందరూ కొవ్వొత్తులు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా దేవుడు వెలుగు అన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం ఊరిని అన్నారు. ఏం అర్థం కాలేదు.
అప్పుడేమన్నారు, నీకు నచ్చితే నువ్వు చేసుకో, నాకు నచ్చితే నేను చేసుకుంటా. అంటే ఇంక నువ్వేంది, రూ. 500 నీ కాడేమో 500, నా కాడ 300 అవుద్దా? మరి దేవుడు ఎక్కడైనా దేవుడే కదా. మరి నువ్వెందుకు దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటున్నా? మనం లక్ష్మీపురం ప్రాంతంలో సెమీ క్రిస్మస్కి వెళ్ళాం కదా, ఆ రోజు కూడా చూశారు కదా, కొంతమంది ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, పెద్ద ఆయన, ఒక ఆయన లాస్ట్లో మాట్లాడుచుడు, అయ్యా సంఘంలో కొవ్వొత్తులు తెప్పించి అంతా ఎలిగించి చేయాలి బాగుండదంటే, ఇప్పుడు కొవ్వొత్తులు ఎలకపోతే ఏమన్నా అవుద్దాను నేను. వెలుగులో బాగుండదంటే ఎలగాల్సింది కొవ్వొత్తి కాదు, ఎలగాల్సింది నువ్వే. అందుకే నేను వెలుగు గురించి మాట్లాడాను రోజు చివరిలో 20 నిమిషాలే వాక్యం చెప్పి వెలుగు గురించి చెప్పాను. నిజమైన వెలుగు ఉండేది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలుగుంచుచున్నదనే మాట చెప్పాను ఆ రోజు. వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు నేను పోయి అలాగనే కొవ్వొత్తులు వెలిగిద్దామని అనుకో, వాళ్ళు అదే శాస్త్రాలు చేస్తారు, వాళ్ళు అదే వ్యవహారంలో ఉంటారు. ఇంకా మనం ఏం చేద్దాం? ఏంటంటే ఆ రోజు నువ్వే కదా వెలిగించింది, నన్నేం చేయమంటావు, మాకు తెలియకపోతే చెప్పొద్దు అని మళ్ళీ నాకేందుకు వస్తారు చివరికి అంతే. అందుకని మనకేం చెప్తుంది, తెలుసుకోవాలి, కొన్ని కొన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మనము కేవలం ఒకే దారిలో పోకూడదు, చుట్టూ పెరిగితే అన్ని తెలుస్తాయి. బైబిల్ పూర్తిగా తెలియని వాళ్ళు కూడా ఏమంటారు, బైబిల్ మొత్తం చదవ వీళ్ళు కూడా బైబిల్లో ఎక్కడేముంది నేను కళ్ళు మూసుకొని చెప్తాను అంటారు. కళ్ళు మూసుకొని చెప్తున్న ఈడు పశువులు పాకేసి అంత బొమ్మని పెట్టి యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు అవుద్ది అది. వాడు పెట్టుకుంటేనేమో బొమ్మ, నువ్వు పెట్టుకుంటేనేమో యేసుప్రభువా? ఎవరు నేర్పించరా మెలకు? అంతేనా? వాళ్ళు ఏమంటారంటే, నువ్వు దేశపోయి రేపు పొద్దున్న నేలలో ఏమంటావు, వాడి దేశపోయి నేలలో ఎత్త, నువ్వు దేశపోయి చీకటి పందులు ఎట్లా? దేశపోయి రూమ్లో పెట్టి లోపల మొత్తం గుడ్డ చుట్టి ఆ పేపర్లలో ఆ ఉరిగడ్డి కవర్లలో పెట్టి కొద్ది లోపల చుట్టేది అయ్యండి, మళ్ళీ సంవత్సరం వస్తే నువ్వు దాన్ని బయటకు తీసేది. అందుకే అర్థం కాల లోకానికి. అందుకని క్రైస్తవ్యాన్ని కూడా ఏమనుకున్నారంటే, ఇది కూడా ఒక మతం అనుకున్నాడు. ఇది మతం కాదు, మార్గం అని చెప్పాలని ప్రయాసపడినటువంటి పౌలుని చంపేశారు. మార్గం అని చెప్పాలనేటువంటి ప్రయాసపడినటువంటి అపోస్తులు అందరిని చంపేశారు. తర్వాత ఎంతో మంది ఇది మార్గం అని చెప్పాలనుకుంటే వాళ్ళని చంపేశారు. చెబితే ఒప్పుకోరు. మరి ఏం చెప్పాలంట, ఇది కూడా వాళ్ళలాగా ఒక మతం అని చెప్తే ఒప్పుకుంటారు. అప్పుడప్పుడు అందుకే కదండి అది ఏముందంటే, ఇక్కడ ప్రార్థన పోతుంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ ఎవరికి అభ్యంతరం లేదు మీరు ప్రార్థనకు వస్తే. కానీ అభ్యంతరం ఏం తెలుసా, ఇక్కడికి వస్తే ఇంక ఆడికి రానంటారు, ఇదే అభ్యంతరం అయింది ఆడ. అర్థమైందా? ఇక్కడికి వస్తే ఇంక ఆడికి పోరు, అక్కడ పోతే ఎక్కడికేం రావచ్చు, మేము అన్ని దిక్కులకు రావట్లేదు, మేమేం రావట్లేదు ప్రార్థన క్రిస్మస్ రోజు, మీరు కూడా సంక్రాంతి రోజు లేకపోతే ఉగాది రోజు లేకపోతే అది దసరా రోజు వచ్చారు కూకుంటే మేము వద్దానమా? ఇదే వీళ్ళు తలకనైపోయింది. అరే ఇది సత్యం రా, అసత్యంలోనికి మేము రామంటే నమ్మురు వాళ్ళు. రెండే ఆడిపోయినా రెండే, ఆడిపోతే 4 కాదు 2. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, ఒక చోట 2 లాగా ఉంచు, ఇంకొక చోట 3 అనుకో, ఇంకొక చోట 4 అనుకో, ఇంకొక చోట 5 అనుకుంటే, ఇలా అనుకోవటానికి సత్యమేమన్నా అసత్యమా? దేవుడు ఎక్కడున్నా, అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా, పైన ఆకాశం ఎందైనను, కింద భూమి ఎందైనను, భూమి కింద నీటి ఎందైనను ఏ రూపంలో చేసినా నేను ఒప్పుకోను అన్నాడు అమ్మాయన. ఏ రూపం కూడా చేయొద్దన్నాడు. నువ్వు యేసు ప్రభు అని చెప్పేసి రూపం చేస్తున్నావేంది? ఆయన రూపాన్ని నువ్వేమన్నా చూడగలవా? ఆయన రూపాన్ని నువ్వేమన్నా రూపించగలవా? ఎంతదే బాక్స్ సప్పెట్టు తెలుసు, మీ ఎలా సప్పెట్లు ఉన్నాయి కదమ్మా అమ్మా, ఎంతదే సప్పెట్ట. నేను ఇప్పుడు సీజన్లో చెప్పే ఇయే చాలా మందికి యూట్యూబ్లో చూసి నాకు రిప్లై ఎత్తుంటారు, ఏం తెలుసు స్వామి తలకాండి మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు పాపం. ఎంత సప్పెట్లు ఇంత చిన్న బొమ్మను పెడతారు, ఇంత చిన్న బొమ్మను పెట్టి ఒక చోట కాంప్రానంట, ఒక చోట ఈబూదంట, ఒక చోట బంగారం అంట, కానుకలు తెచ్చి అడి పెడతారు. ఏం అర్థం కాలేదు. రే బాలయేసు కానుకలు తీసుకురండి రేపు వారం అంటారు. పెద్ద చేసుకూరి దేవులు మరి బాలయేసు కళ్ళు తెస్తే ఏందంటే ఇది ఇంతే అదంతే వాళ్ళంతే. అందుకనే సత్యము ఎన్నటికీ కూడా అసత్యము కాదు. తరాలలో యుగాలలో తరతరాలలో యుగాలలో దేవుడు ఒక్కడే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా. తరానికి ఒకలాగా యుగానికి ఒకలాగా మారడు ఆయన. నువ్వు మారచ్చు, నేను మారచ్చు, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, వీధిలో పోతే ఒకలాగా, ఇందులలో పోతే ఒకలాగా, ఫంక్షన్లలో పోతే ఒకలాగా మనం మారచ్చు. దేవుడు ఎక్కడ కూడా మారేవాడు కాదు. అప్పుడంట హంతకుడిగా వచ్చాడంట, ఇప్పుడంట సేవకుడిగా వచ్చాడంట. ఎవరు చెప్పారు?
ఎవరన్నా చెప్పారా? ఊరికే తెలియదు. మరి ఎందుకని? అందుకని 66 గ్రంథాలు కలిగిన పుస్తకాన్ని మన చేతికిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. చదవండి, చదవండి, దీన్ని చదవండి. మీరు ఎంత చదివితే అంత మీకు దీని గురించి అర్థమవుద్ది. మనమేం చేస్తున్నాం తెలుసా? పాలల్లో ఏమున్నది మనకు తెలుసు? పాలు కాగబెట్టుకొని తాగితే బలం వస్తుందని తెలుసు. దాని లోపల ఉన్నటువంటి ఆ యొక్క వెన్న లోపల ఉన్న నెయ్యిని కూడా ఒడికి బయటికి తీయాలి. అంత లావును చదివితే కానీ లోపలిది అర్థం కాదు. అందుకనే చూడండి, ఎక్కడికి పోయినా కూడాక ఎన్ని సంవత్సరాలు చెప్పినా కూడాక ఒక్కలైనా మారరు. ఏంటంటే మారరు. ఎందుకు మారరు అంటే మనం బొమ్మలు పెట్టం, మనం స్టార్లు కట్టం, మనం నక్షత్రాలు పెట్టాం, మనం ఇంటింటికి వీధికి పోయి వాళ్ళ ఎల్లకాడ కూర్చొని భజన చేసి రాము. అందుకనే వీళ్ళు ఏమంటారు తెలుసా? ఇది బాగలేదు, మాకు అది బాగుంది అంటారు. ఎందుకని బాగుంది చెప్పండి. అది ఎందుకు బాగలేదు చెప్తే మనం కూడా అర్థం చేసుకుందాం. ఎందుకు బాగలేదంటే, ఇంతకు ముందు ఈ బాటిళ్లలో నీళ్లు తాగాము, ఇప్పుడు బాటిల్ మారింది కానీ నీళ్ళు ఒకటే. అర్థమైందా? ఇంకా అర్థం కావడానికి ఎవరిని చెప్పమంటావా? ఇంతకు ముందు వేరేది పెట్టుకున్నాం, ఇప్పుడు దాని బదులు ఇంకోటి పెట్టాం. మా పద్ధతులు ఏం మారలేదుగా. అక్కడ భజన చేసాం, ఇక్కడ భజన చేస్తున్నాం. అక్కడ తపస్సు చేసాం, ఇక్కడ తపస్సు చేస్తున్నాం. అక్కడ ఉపవాసం ఉన్నాం, ఇక్కడ ఉపవాసం ఉన్నాం. మారింది ఏంది? ఆ బొమ్మ ప్లేసే. అప్పుడేమో పేరు ఒకటి పెట్టుకున్నా, ఇప్పుడు ఇంకో పేరు పెట్టా. తప్పేమనుందా? అప్పుడేమో పూజారి, ఇప్పుడేమో పాస్టర్. ఏం మారలేదుగా. ఎక్కడన్నా మారిందా? అందుకనే చూడండి, ఎక్కడైనా చూడండి మీరంటే ఇది ఈ చెంత ఇది అక్కడ లేదమ్మా. మీరు పోయేది ఊర్లోకి పోయి సువార్త చేయటం ఇది అక్కడ లేదు. గుండుంటే దీన్ని నమ్మేవాళ్ళు. కొత్తగా వచ్చింది కదా, ఎక్కడ లేదుగా. ఎడనుందా? ఎక్కడ లేదు, ప్రారంభంలో ఉంది. అందుకేమన్నారు తెలుసా? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రారంభంలో చెప్పాడు. ఫిలిప్పీకు ఎంతమంది కుమార్తెలంట? 9 కుమార్తెలు ఉన్నారు. 9 ఏం చేశారంట? సువార్థికులు అని రాయబడి. దానిని ప్రచురించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని రాయబడింది. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు తెలుసా? స్త్రీలు మాట్లాడకూడదు అన్నారు, స్త్రీలు బయటికి రాకూడదు అన్నారు, స్త్రీలను లోపల నొక్కేశారు. ఇది బాగుంది. యాడికి పోయినా మన పెత్తనం జల్లాలి, ఎక్కడికి పోయినా మనమే హెడ్యులుగా ఉండాలి. అందుకనే మారింది బొమ్మ కానీ మనిషి కాదు. మీరు ఏడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడికైనా పోండి, మారింది ఏంటిది? పచ్చిగా చెప్పండి, తప్పులేదు, నిజం చెప్తున్నాను. నేను అందరికీ చెప్తున్నాను ఇది. నేను ఎవరితోనైనా మాట్లాడగలను. మారింది బొమ్మ, మనిషి మారలా. ఏ బొమ్మ మారిందంటే ఆడుండాల్సిన బొమ్మ ఇంకొకటి వచ్చింది అంతే. చూడండి, అక్కడ ఉండాల్సిన బొమ్మ ఇంకొకటి వచ్చింది అంతే, ఇంకేం మారలా. మారాల్సింది ఏంటిది? మన మనసు, మన హృదయం మారితే మనము అమరత్వములో ఉన్న ఆయనను చూడగలం. చూడలేం. అందుకని ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, ఇది మీకు పెద్ద సబ్జెక్ట్ కానీ మీకు చిన్న సింపుల్గా చెప్పాను. ఏంటంటే, యేసు ప్రభు దేవునితో సమానముగా ఉన్నవాడు, కానీ మనకు ఆయన గురించి చెప్పాలని. ఎవరి గురించి? ఆయన గురించి, తండ్రి అయిన దేవుని గురించి, పరలోకములో ఉన్న అమరత్వముల గురించి చెప్పాలని మనలాంటి వాడిగా దిగొస్తే మనము అమరత్వాన్ని మర్చిపోయి ఏనే కరెక్ట్ అనుకుంటున్నాం. అసలుదే మర్చిపోయాం. కొస్స చూసుకొని ఇదే నిజం అనుకుంటున్నాం. కొస్సలో ఏమి లేదు, అసలు దాంట్లో అంతుంది. అక్కడికి వెళ్ళాలి మనం కూడా. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమిటో తెలుసా? నా నిమిత్తం మీరు అన్నిటినీ ఒడిచిపెట్టే రోజు ఒకటి వస్తుంది అన్నాడు. సత్యం చెప్తే ఊరికి నచ్చదక్క. ఊరికన్నా నచ్చుద్దా? వస్తూ ఇందాక మధ్యాహ్నం నేను దర్శనం నుంచి వస్తా పొదిల్లో ఒక చోటుకి వెళ్ళి అక్కడ తింటున్నాను, కొద్దిగా సంగటి తింటున్నాను. అక్కడ వేరే వాళ్ళు వచ్చారు, 9 వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఉన్న 4 రోజులు తినాలి, ఉండాలి, వత్త ఏం చేసుకోవాలి, పోతే అందరు చెప్పేది అదే. మరి అందరు ఇదే చెప్తుంటే ఎందుకు ఇంత అపలాచన లోకానికి? నాకు అర్థం కాల. అందరు చెప్పేది అదే. నాకు అప్పుడు అనిపించింది, నేను పక్కనుండి, పెద్దాయనా నువ్వు చెప్పింది నిజమే కానీ మరి ఎందుకు ఈ తప్పనా ఇదంతా అంటే, మానవులమై పుట్టాం కాబట్టి తప్పదయ్యా అంటే. తప్పదా? ఇంకేమి లేదంటే ఇంకేముంది చెప్పు అన్నాడు. ఏమెందుకు లేదు? వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోలేదు అంటున్నావే, ఇవన్నీ కాదయ్యా. వస్తాను వచ్చింది పర్ఫెక్ట్గా,
పోతా పోతా నువ్వు దేశపోయేది ఉన్న పాపాలన్నీ అని చెప్పాడు. ఇటు చూసి మీతో మాకు కుదరదు కానీ పోతుండే. ఏం కుదిరేదేంటి అసలు నాకు అర్థం కాలేదు. అసలు కుదిరేదేంటి? తీసుకుపోవు ఏమి ఏమి తీసుకుపోవు అని భ్రమలో ఉన్నారు. వీళ్ళు ఊరు చెప్పారు ఏం తీసుకుపోరని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం వాళ్ళు కదా, అదేనా? తొందరగా మొదటి కొరింథీయులకు 2వ కొరింథీ చూడు. ఓకే, కాని రాలేదా? ఐదు 5:10. 5:10 అమ్మా. అదేగా చెప్పా కదా, 5:10. ఎందుకనగా తను జరిగించిన క్రియలు చెప్పిన మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించను అని ఫలం ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను. 2 కొరింథీ 5:10. మనము శరీరంతో చేసిన ప్రతి వాటి ఫలము మనతోనే వస్తాయి, ఇంకెక్కడే పోవు. మీరు అందరూ అనుకుంటారు మర్చిపోయారు, నువ్వు మర్చిపోయావు, నేను మర్చిపోయాను, దేవుడు మర్చిపోడు. అప్పుడప్పుడు చెప్పండి, ఎక్కడ ఏంది ఎక్కడ ఏని అన్యాయం చేసినవు అది నిన్ను బట్టి పీడిస్తుంది. ఎక్కడ ఎవరిని ముంచావో ఈరోజు నీ కుటుంబం మీదకి వచ్చి పడింది. కర్మ ఎవరిని వదలదు. అది ఇక్కడి వరకే చెప్పారు ఈ కర్మ అని సిద్ధాంతం చెప్పి, ఇది ఇక్కడి వరకు కాదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా దానికి? ప్రతి వాణి 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 క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. మీరు అదొక్కడే గుర్తుపెట్టుకోండి, ఏం గుర్తుపెట్టుకోవద్దు. ప్రతిదీ చేసిన ప్రతి దానికి తీర్పు ఉంటుంది, చేసిన ప్రతి దానికి. మరి నేను చేసినవి అన్ని మరి ఇప్పుడు ఎలాగంటే అంటే అనంతములో ఉన్న ఆయన మన కోసం దిగొచ్చి చేసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చెప్తాను, ఇప్పుడు వాటి గురించి చెప్పడం కుదరదు. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేహంతో మనం ఏం చేసినా వాటి ఫలం అనుభవిస్తాం. అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? మనుషుడు ఏమన్నాడంటే నువ్వేదో అనంతంలో ఉండి నీకు ఇక్కడ బాధలు కష్టాలు ఏం తెలుసయ్యా, ఇక్కడికి వస్తే నీకు ఒకసారి అర్థమవుతుందంటే అందుకే ఆయన వచ్చి చూపించి మళ్ళీ పోయాడు. నేను వచ్చి పర్ఫెక్ట్గా బతికాను, మీరు ఎందుకు బతకలేరు అని. నువ్వు కాబట్టి దేవుడు కుమారుడు కాబట్టి బతికాడు, మరి ఊరు బతుకుతారంటే అందుకే నాకు శిష్యులైనటువంటి పేతురును చూడు, యాకోబును చూడు, యోహానును చూడు, పౌలును చూడు, తిమోతిని చూడమన్నాడు. వాళ్ళందరూ బతికారు కదా, మనం బతకలేమని చెప్పుకోవటానికి ఎన్నో మన ముందు చూపించిపోయాడు. నువ్వేం చెప్పగలవు? ఏం చెప్పలేక ఏం చెప్తున్నావంటే ఆ కాలంలో వాళ్ళు బతికిరు కాబట్టి ఈ కాలంలో అయితే వాళ్ళు బతుకుతారని చెప్పటం. అంటే ఎలాగైనా మార్చేస్తున్నావు నువ్వు మాటను. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఏం కరెంట్ లేదు కాబట్టి వాళ్ళు బతికిరు. ఇప్పుడు వచ్చి బతకమని చూద్దాం, అంతే కదా? అంతే. కానీ ఏ కాలంలోనైనా నువ్వు బతికే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు నీ యొక్క ఇంద్రియ నిగ్రహం అన్నాడు. ఇదిగో నువ్వు ఎలాంటి ఆత్మనిచ్చావంటే ఇంద్రియ నిగ్రహమును, నువ్వు కంట్రోల్ చేసుకునే శక్తి నీకున్నది. దేవుడు చెప్పింది అదే. పాపం చేసేవాడిని వచ్చి దేవుడు ఆపడమ్మా. మీకు నిజంగా చెప్తున్నాను, పాపం చేసేవాడిని ఎప్పటికీ దేవుడు ఆపడు. కానీ నువ్వు ఆపుకోవటానికి నీకు ఇంద్రియ నిగ్రహం ఇచ్చిపోయాడు ఆయన. బాప్తిసం తీసుకున్న తర్వాత తప్పెందుకు చేయమంటే దేవుడు మనకేమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహము. మన యొక్క ఇంద్రియాలంటే మనకున్నటువంటి అవయవాలన్నిటిని కంట్రోల్ చేసుకునే శక్తి మనకుంది. అది దేవుడిచ్చిన శక్తి, అదే పరిశుద్ధాత్మని శక్తి. దాని గురించి చెప్పాలి. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా అనంతుడైన దేవుణ్ణి ఎంత ఆటలో చూడగాకండి. ఎప్పుడైనా వచ్చి నా కాడ మర్చిపోయి వచ్చి ఎప్పుడన్నా వాళ్ళు భలే చేశారన్నా, వీళ్ళు చేశారన్నారు మళ్ళీ కోక పెట్టిది అంతా చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కరికి. వాళ్ళు చేశారు, నేను కాదనట్లేదు. వాళ్ళు ఎందుకు చేశారు వాళ్ళకి తెలుసు, మీరెందుకు చేశారు మీకు తెలుసు. కాబట్టి ఏది చేసినా సువార్త ప్రకటించాలి. అది ఆ సువార్త ప్రకటించడానికి ఒక్కరి మార్గాలు ఎంచుకోకూడదు, మంచి మార్గంలోనే ప్రకటించాలి. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం.